జాతి ఆవిర్భవించినప్పటి నుంచి మనిషి ఎన్నో రకాల రోగాలు ఎదుర్కొన్నాడు. రోగాల బారిన పడి అనారోగ్యం పాలైనప్పుడు వైద్యం కోసం వెతుకులాడాడు. కొండ కోణల్లో తిరుగుతూ చెట్టు పుట్ట చాటున తలదాచుకుంటూ మనుగడ సాగించిన మనిషికి గురువు పుస్తకం ప్రకృతి మాత్రమే. ప్రకృతిలో కలిగే మార్పులు గమనిస్తూ ఆ ప్రకృతి అందించే ఆకులు అలమలు పళ్ళు కందమూలాలు వేటాడిన పశు పక్షాదులను తింటూ ఆరోగ్యంగా ఆనందంగా కాలం గడిపేవారు. ఆరోగ్యం సరిగా లేనప్పుడు చికిత్సలు ప్రకృతిలోనే వెతుక్కున్నాడు. ఆకులు మూలికలు తెచ్చి రోగ నివృత్తికి ఉపయోగపడుతుందేమో అని పరీక్షించేవారు. అలా సేకరించిన విషయాలను క్రోడీకరించి చుట్టూ ఉండే సమాజానికి ఉపయోగపడే వైద్య విధానాలను రూపొందించారు. నిశిత పరిశీలన అవగాహన ఉన్న వ్యక్తులు ఆయా సమాజాలలో ధన్వంతరులుగాను అగ్రగణ్యులుగాను వెలసిల్లి విరాజిల్లుతారు. ప్రాచీన వైద్య విధానాలకు ప్రస్తుత వైద్య విధానాలకు చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ప్రాచీన వైద్య విధానాలను భావితరాలకు చేర్చేందుకు భారత్ వాటిని డిజిటల్ రూపంలోకి తీసుకువచ్చింది. ప్రాచీన వైద్య పద్ధతుల సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమీకృతం చేసిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, సోవారిగ్బా, హోమియోపతి వంటి ప్రాచీన వైద్య విధానాలను ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ద్వారా డిజిటల్ రూపంలోకి తెచ్చిన తొలి దేశం భారతేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. ఇందులోని విలువైన ప్రాచీన సమాచారాన్ని ప్రతి వైద్య నిపుణుడు అర్థవంతంగా తెలుసుకునేందుకు ప్రత్యేక ఏఐ టూల్స్ ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆయుష్ విభాగాల్లో భారత్ కీలక పురోగతిని సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, సోవారిగ్బా, హోమియోపతి వంటి చికిత్స పద్ధతులపై ఏఐ సాఫ్ట్వేర్లను భారత్ అందుబాటులోకి తెచ్చిందని, ఈ చికిత్సలు అందించే క్రమంలో రోగి నాడిని పరిశీలించడం, నాలుకను పరీక్షించడం వంటి రోగ నిర్ధారణ పద్ధతులను ఎలా అనుసరించాలనే సమాచారం ఆయా సాఫ్ట్వేర్లలో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రోగులకు ఆయుర్వేద చికిత్సను అందించే క్రమంలో వాత, పిత్త, కఫ దోషాలను గుర్తిస్తారని, ఇందుకోసం ప్రకృతి మదింపు పరీక్ష చేస్తారని WHO తెలిపింది. మెషిన్ లెర్నింగ్ అల్గారిథంలు, డీప్ న్యూరల్ నెట్వర్క్లతో ఈ మదింపును చేసేలా టెక్నాలజీ భారత్ అందుబాటులోకి తెచ్చిందని WHO పేర్కొంది. భారత్ తీసుకువచ్చిన ఆయుర్ జీనోమిక్స్ కాన్సెప్ట్ ను WHO కొనియాడింది. ఆయుర్వేద సిద్ధాంతాలతో జీనోమిక్స్ ను మిళితం చేయడం గొప్ప విషయమని పేర్కొంది. ప్రపంచ సాంప్రదాయ ఔషధ చికిత్స మార్కెట్లో భారత్ ప్రభావం పెరుగుతోందని WHO వెల్లడించింది. జీనోమిక్స్ అనేది జీవరాశుల డిఎన్ఏలు, జన్యువుల గురించి అధ్యయనం చేస్తుంది. ఏ వ్యాధులు ఎందుకు వస్తాయి, ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఏ విధమైన పరిష్కారాలు ఉంటాయి అనే ప్రశ్నలకు ఆయుర్వేదం ప్రకారం సమాధానాలను అందించే ఏఏ సాఫ్ట్వేర్లను భారత్ అందుబాటులోకి తెచ్చింది. ఆయుర్వేద మూలిక ఔషధాలు రోగి శరీరంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, రోగి జన్యువులపై వాటి ప్రభావం ఎంత, ప్రస్తుత వ్యాధులకు ఆయుర్వేద ఔషధాలతో ఎంత మేర చికిత్స చేయవచ్చు అనే వివరాలు ఏఏలో భారత్ పొందుపరిచింది. ఎంతో మంది ఆయుష్ ప్రాక్టీషనర్లకు ఒక దిక్సూచిల ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ ఉపయోగపడనుంది. ఆయుర్వేదం, ప్రాచీన చైనా వైద్యం, యునానీలను తులనాత్మకంగా అధ్యయనం చేసేందుకు ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీలోని సమగ్ర సమాచారం ఉపయోగపడుతుంది. కృత్రిమ రసాయన సెన్సర్లను అభివృద్ధి చేసి వాటితో ఆయుర్వేద శాస్త్రంలోని రస, గుణ, వీర్య సూత్రాల ప్రకారం ఔషధాల పనితీరును మదింపు చేసేందుకు ఏఐ టెక్నాలజీ దోహదం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రకటనను భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ స్వాగతించింది. డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణతో పాటు ప్రాచీన వైద్య విధానాల సమాచారాన్ని భావితరాలకు చేర్చే విషయంలో ప్రపంచంలో అగ్రగామిగా భారత్ నిలవాలనే నరేంద్ర మోదీ ప్రభుత్వ సంకల్పానికి ఈ పురోగతి నిదర్శనమని భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాంప్రదాయ ఔషధాల వినియోగ సమాచారాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సమీకృతం చేయాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాచరణ ప్రణాళికకు భారత్ మార్గదర్శిగా నిలిచిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాచీన వైద్య పద్ధతులను ప్రోత్సహించేందుకు ఒక శాస్త్రీయమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఒక బలమైన సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.